సో హలో గాయస్, నేను నా ఫ్రెండ్ నా ఫ్యామిలీ అందరం కలిసి యాదగిరిగుట్ట పోయినాం. సో గాయస్ ఇది ఫైనల్ లుక్ అనమాట. ఇప్పుడు పోయేసి డైరెక్ట్ టోకెన్ తీసుకొని గుండు కొట్టుకోవడం అనమాట. ఇప్పుడు అక్కడ జరిగిన వింత విశిష్టతలన్నిట్లని ఈ వీడియోలో మనం చూసేద్దాం. సో ఈ యాత్రని మనం పూర్తిగా వీక్షిద్దాం. హలో గాయ్స్, సో జగిత్యాల నుంచి యాదగిరిగుట్ట అయితే వచ్చినాం. కానీ జగిత్యాల నుంచి ఎక్కడ కూడా తీయలే. ఎందుకురా అంటే మనోడు అక్కడ నుంచి కొమ్మాలు ఉన్నాడు. కొమ్మ అంటే ఇప్పుడిప్పుడే జర తేలుకున్నాడు. అక్కడ 12కి స్టార్ట్ అయితే ఇక్కడ 4కి రీచ్ అయ్యాను. సో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ లోపల స్లీప్ వేసింది గట్టిగా. నేను ఒక్కనే స్టిల్ యాక్టివ్లో ఉన్నా. వీడు ఇప్పుడే లేచిండు, అందుకే బయటకు వచ్చి అక్కడ కొండపై పోక ముందు మనం ఇక్కడనే బయట ఆగి ఫస్ట్ ఒక ఇంటర్వ్యూ చెప్దామని చెప్పేసి ప్లాన్ చేసినాం అనమాట. అండ్ ఈ యాత్రలో నేను ఒక గుండు కొట్టించుకుందామని చెప్పి మొక్కుంది, నాకు తీర్చుకుందాం. సో ఈ యాత్రని మనం పూర్తిగా వీక్షిద్దాం. సో గాయస్, ఇప్పుడు ముచ్చట ఏంటంటే ఇప్పుడే మనం దర్శనానికి వెళ్తున్నాం అన్నమాట. దర్శనానికి మా వాళ్ళందరూ ముందర వెళ్ళిపోతారు, నేనేమో వెనక నడుస్తున్నా. జీవనాడు మా ఫ్యామిలీ అందరిని గైడ్ చేస్తుండు. సో ఇంకేముంది, పైకి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేసి కింద గుండు కొట్టించుకుంటాను అనమాట. గుండు శవరం చేయించుకుంటాం అనమాట. ఎందుకంటే ఈ వ్లాగ్ కోసం అని చెప్పేసి ఇంటికి లేకపోతే బాగా ఉండదు అనమాట. ఓకేనా గైస్, ఇది ఐఫోన్ కాబట్టి స్టెబిలైజేషన్ మంచిగా వస్తుంది. చెప్పు వేదన ఎలా చెప్పుకో. దీనికి వెళ్తాడు. సో మనం లొకేషన్ చూసాం గైస్. సో గైస్ మాల్ అంటే మాల్ ఇల్లే. గాయస్ ఇక్కడ ముచ్చట ఏంటంటే మా అమ్మ ఒక నరసింహస్వామికి ఒక ఇది సమర్పించుకోవడానికి ఒక ఐటమ్ ఏదైతే ఉంటుందో అది ఎగ్జాక్ట్లీ అది మర్చిపోయింది. సో అది తేవడానికి నేను సో పోతున్నాం కాబట్టి, అంటే బస్ ఫ్రీ కాబట్టి కిందికి మీదకి 2 సార్లు తిరుగుడు అవుతుంది. అంటే నాకు కూడా కొన్ని లొకేషన్స్ వ్యూస్ తీసుకోలేకపోయినా ఇంతకుముందు, ఇప్పుడు పోయి తీసుకుంటా గాయస్. ఇప్పటికైతే ఇవరకు మీకు కొన్ని వీడియోస్ తీయలేకపోయినా, ఎందుకంటే మన డ్రైవర్ బ్రో ఇట్లా తీసిండ్రా అంటే మాకే డప్పులు కొట్టేసినాయి అనుకోండి. జగన్నాడు అయితే అసలు ఫోన్ నా చేతి నుండి ఏడా వార్త ఇంకరు అని చెప్పేసి మనోడు కొంచెం అదైపోయాడు. ఎందుకంటే ఫస్ట్ EMI కూడా కాకుండానే దానికి డిస్ప్లే పోయి దాని రిపేర్ షాప్లోకి పోతే దాని బిల్ ఎక్కువ అవుతుంది అనమాట. డిస్ప్లే కూడా అంటే ఫోన్ అమ్మదే ఎవడు కొంటారా, నాకేం తెంగుతాడు. ఇక అమ్మ తెంగితే నేనే కొనాలి ఇక. సరేలే గాయస్, అప్పుడప్పుడు ఇట్లా జోకులు చేస్తాడు, మనం తట్టుకోవాలి గుండెకి. సో గాయస్ ఇక్కడ ముచ్చట ఏంటంటే అసలు రాజానుడు పట్టుకురావాల్సింది మొత్తాన్ని, ఇంకా నుండి చెప్పు రావానికి. సో గాయస్ ఇక్కడ మేము చెప్పు లేకుండా తిరుగుతున్నాం కాబట్టి మా కాళ్ళు అని కొట్టుకోపోయినాయి అక్కడ. ఇక్కడ మేము మనోడు యాక్చువల్లీ ఫుల్ కోమా అయిపోయి చెయ్యి కనబడదని చెప్పేసి గుంజిరా పైకి వద్దురా. సో చెయ్యి మనోడికి కొంచెం అదైంది అనమాట. అది అవడం వల్ల భూమికి ముద్దిచ్చింది. జస్ట్ లిప్ లాగ్ విత్ ఎర్త్ అనమాట. జస్ట్ ఫేస్ టు ఫేస్ చేయకుండా అని హ్యాండ్ టు ఎర్త్ రాదు. నీ ఇంగ్లీష్ తోటి నా ఇంగ్లీష్ పోతే నాకే ఇంగ్లీష్ రాదు అనుకుంటారు జనాలు. మనం ఏంటంటే మ్యాథ్స్ మాట్లాడతాం అలా. సో గాయస్ ఇప్పుడు ముచ్చట ఏంటంటే ఇది అమ్మ డబ్బా. ఈ డబ్బా కోసం కిందకి వచ్చినాం. ఆ డ్రైవర్ మమ్మల్ని కింద నిచ్చిండు. ఈ టైంలో మనం జీవనానికి ఏమనిపించిందిరా అంటే కొబ్బరికాయ కొట్టాలనిపించింది. అంటే అక్కడ ముందర ఎవరికైనా పోయేటోడు ఉంటాడు కదా, వానికి చూపిస్తున్నట్టుంది నాకైతే. సో జీవనానికి కొబ్బరికాయ కొట్టాలనిపించింది. యాక్చువల్ 30 రూపాయలు కొబ్బరికాయ అని చెప్పి తీసుకుందామని అనుకున్నాడు. అంటే మాకు 50 రూపాయలు కమ్మినాడు అనుకో. నేను 30 రూపాయలు తీసుకుందామని పోతే వాడు కొడతాడు 50 అంటాడు. నేను గట్టిగా మాట్లాడితే తులసి మళ్ళీ అంటాడు. నైస్ వస్తుంది బాగా.
మీరు వీడియోలో నేను ఎక్కడికి వెళ్ళి ఇస్తా అనుకుంటారా ఇక్కడే ఉంటాం. అయ్యప్ప సరే అయ్యప్ప ఓకే చాలు నువ్వు ఫేమస్ అయిపోతా. సో గాయస్ ఇప్పుడే కొండ దిగి ఫోన్ తెచ్చుకొని మళ్ళీ పైకి ఎక్కుతున్నాం. నాకు ఓకే ఇక జీవనాడే సచ్ సావడం రెడీ ఉన్నాడు. లైక్ యూ మీన్ దట్ ఈస్ నాట్ డైట్ దట్ ఈస్ హ్యూమన్ డెత్. సో గాయస్ ఇక ఇది ఫైనల్ లుక్ అనమాట. ఇప్పుడు పోయేసి డైరెక్ట్ టోకెన్ తీసుకొని గుండు కొట్టుకోవడం అనమాట. సో గాయస్ ఇది మన గడ్డం జుట్టు ఇక లాస్ట్ రౌండ్ ఇది పోతుంది మొత్తం. ఆఫ్టర్ మరి ఏంది అమ్మ ఆఫ్టర్ గుండు మనం మళ్ళీ చూద్దాం. ఏడు జీవన ఏడు వీని కూడా ఒకసారి ఇట్లా అయితే చూడాలి మనం కూడా. సో ఇది తిరుపతి కాదు కాబట్టి మనం ఎంతనన్నా ఏమన్నా తీసుకోవచ్చు అంటే ఇక్కడ. సో వాళ్ళు క్లియర్గా మనకు పర్మిషన్ ఇచ్చింది కాబట్టి మనం క్లియర్గా ఒకసారి కొంచెం క్లియర్ వీడియో తీసాం. ఓకే చల్. సో గైస్ ఇప్పుడు డైరెక్ట్ వెళ్ళి గుండుకి ఎక్కించుకోవడమే. బిఫోర్ ఆఫ్టర్ చూడాలి మనం. ఎట్లనే మా నేను చెప్పా మీసాలు కూడా తీసేసింది కదరా.